హోష్ని ఇదేం కథరో హోష్ని గిదేం కథరో ఇదేం రాజ్యం రో కరెంటు లేదు అని అన్నందుకు నిన్ను జైల్లో ఎత్తాననుడేందొల్ల కరెంట్ ఎందుకు పోతున్నది అని అడిగినందుకు కరెంట్ ఎందుకు పోతుంది అని అంటావా నీ పని చెప్తావు అని గదిరిచుడేందొల్ల కరెంటు గురించి మాట్లాడితే ఈ కేసులు పెట్టుడేందో ఉల్టా దబాయించుడేందో బెదరగొట్టుడేందో అసలు కరెంట్ ఆఫీసులకు పోలీసు వాళ్ళకు ఏం సంబంధమో ఏందో ఏమోనోళ్ళ ఏమి సమజైతలేదు అసలు ఈ నడమ పోలీసోళ్ళు కరెంటు పనులు కూడా చేస్తాన్రా ఇదేమి రాజకీయమో ఇదేం ప్రభుత్వమో ఇగో గిట్లనే కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ చాలా మంది అసలు ఏమైందో క్లియర్ కట్గా చెప్తా మంచిగా నుండ్రి ఈడ తప్పేవాళ్ళదో మీరే చెప్పుండ్రి గంతే ప్రజాపాలన ఎవలన్నా మాట్లాడొచ్చు ఏమన్నా అడగొచ్చు పనిచేయని సర్కారును నడి రోడ్డు మీద నిలబెట్టొచ్చు అని మన సీఎం రేవంత్ సారు వారు ఏమని చెప్పిండోళ్ళ ఫస్ట్లా కానీ ఇప్పుడు ఎట్లున్నది ప్రజాపాలన కాదు కదా ఎవలన్నా ప్రభుత్వాన్ని అడిగితే చాలు డైరెక్ట్ పోలీసు వాళ్ళే దర్శనమిచ్చి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా రాత్తాండ్రు గవాయి కావాలన్నా చెప్తా ఈ షెయి పార్టీ వచ్చిన కాడికెళ్ళి కరెంటు కష్టాలు ఎట్లున్నాయో నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ కరెంట్ ఆఫీసర్లకు కూడా తెలుస్తలేదు అట్లా అయిపోయింది కథ జనాలు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు సబ్ స్టేషన్ల కాడ ధర్నాలు కూడా ఎత్తాండ్రు అంతెందుకొల్లా వాళ్ళు వీళ్ళు అని కాదు స్వయాన కాంగ్రెస్ లీడర్లు కూడా కరెంటు తోటి తక్లీఫులు పడతాండ్రు ఆగో జీవన్ రెడ్డి సారు మొన్న ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నప్పుడు కరెంటు పోతే ఇగో గిట్ల గాలి ఉప్పుకుంటాండు ఇక లేటెస్ట్గా కూడా ఏమైందో చూడుండ్రి జగిత్యాల జెడ్పీ మీటింగ్లా కరెంట్ ఆఫీసరు సత్యనారాయణ సారు ఓ దిక్కు ఉపన్యాసం దంచుతనే ఉన్నాడు కరెంటు మంచిగిస్తున్నాము మస్తిస్తున్నాము తక్లీఫులు ఎవ్వరు పడతలేరు అని ఇట్లా చెప్పుకొస్తున్నాడు కానీ అంతల్నే కరెంటు పోయింది అందరి ముందు సారు నవ్వుల పాలయ్యిండు అగ చూడురిగా అయితే కరెంట్ ఎందుకు పోయిందయ్యా అని అంటే దానికి తొండ కారణమంట తొండ చేయబట్టే కరెంటు పోతుంది అని చెప్తుండ్రు చూసినవా లాస్ట్కు అటు ఇటు పోయి తొండ మీదకి వచ్చింది కథ మొత్తానికి మన తెలంగాణలో తొండలు కూడా తొడగొట్టి మరి కరెంటు తీస్తున్నాయి అన్నట్టు అంతే కదా ఇంకేం అడుగుతాం ఇంకేం చెప్తాం ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు వద్దాం అయితే కృతిక అనే అక్క హైదరాబాద్లో తాపకోపారి కరెంటు పోతుంది ఏంది సారు గంటల కమానము గిట్లా చేయవచ్చునా అని ట్విట్టర్లో నిలదీసింది గంతే ఇక కరెంట్ ఆఫీసర్లకు కోపం బాగా వచ్చింది డైరెక్ట్ ఆ కృతిక ఇంటికి పోయి వార్నింగే ఇచ్చిర్రు ఆమె ఇంటిని చుట్టుముట్టి మెసేజ్ను డిలీట్ చెయ్యి అని బెదరగొట్టిరట ఇదే ముచ్చట మల్లో మల్కా కృతిక ట్వీట్ చేసింది ఇట్లా చేయొచ్చునా కరెంట్ ఆఫీసర్లు గట్ల బెదిరియొచ్చునా అని మల్లో మెసేజ్ పెట్టింది ఇక ఈ మెసేజ్ చూసి రేవతి అనే ఇలేకరి కూడా కృతికకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించింది ఇదేం ప్రజాపాలన అని కడికి పాడేసింది ఒక విలేకరి గిట్ల కరెంటు మీద ప్రభుత్వం మీద అడిగినప్పుడు ఏమైందో చెప్పాలి కదా కానీ ఈడ జోకు చూడుండ్రి నడిమిట్ల పోలీసు వాళ్ళు వచ్చిర్రు గట్ల అయింది ఎవలాళ్ళు ఒకసారి వివరాలు అంతా చెప్పు అని అనుకుంటా ఆమెకు మెసేజ్ చేసిర్రు పోలీసు వాళ్ళు కాదల్లా లెక్కకైతే కరెంట్ వాళ్ళన్నా మాట్లాడాలి లేకుంటే ప్రభుత్వం అన్నా ఏదో ఒకటి చెప్పాలి కానీ ఈ పోలీసు వాళ్ళకు ఏం పనోళ్ళ ఈ కరెంటు దాంట్లో అవునా కాదా అంటే ఇది ఒక రకంగా పోలీసు వాళ్ళను అడ్డం పెట్టి బెదిరించుడు అన్నట్టేనా ఇక రాష్ట్రంలో ఉన్న ఇలేకర్లు మేధావులు అందరూ రేవతక్కకు హిమ్మతిచ్చిర్రు మన రామన్న కూడా గిదేం తరీకా అని అనుకుంటా పోలీసు వాళ్ళను నిలదీసిండు ఏమన్నంటే కోపంగాని కరెంట్ ఎందుకు పోతుంది అని అడగా పాపమానోళ్ళ ఇదెక్కడ అన్యాయం అని నిలదీసినందుకు కేసులు పెడతారా అంటే ఎవ్వరు ఏం మాట్లాడొద్దు ఏం అడగద్దు అన్నట్టేనా ఏంది ఇదెక్కడి రాజ్యం ఇదేం తరీకా ఇట్లా ఎన్నడన్నా చూసినామా మనం అని జనాలు గరమైతాన్రు